సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే, కాపునాడు టీవీ వీక్షకులకి స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మన రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సంఘటన, ఆ తరువాత రాష్ట్రం మొత్తం ఎలాంటి చర్చ జరుగుతుంది అనే విషయాలపై కాపునాడు తరపున, కాపు కులం తరపున నా వాయిస్ని మీకు వినిపించదలుచుకున్నాను. అయ్యా చంద్రబాబు గారు, అసెంబ్లీలో మీ మీద, అలాగే మీ కుటుంబ సభ్యుల మీద అధికార పార్టీ సభ్యులు వ్యాఖ్యలు చేశారని చెప్పి మీరు చాలా బాధపడుతూ సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి కనిపించని బాధను వ్యక్తం చేశారు. అది బాధ మీరు నిజంగా పడుతున్నారో, లేకపోతే ప్రజల మెప్పు పొందటానికో, ప్రజల సానుభూతి పొందటానికో మీరు నటించారో అది మాకు తెలియదు. కానీ మిమ్మల్ని అయితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అలాగే మా కాపు వర్గానికి సంబంధించి మేము మాట్లాడదలుచుకుంటే, మేమందరం కూడా పాత సంఘటనలన్నీ మేము గుర్తు తెచ్చుకుంటున్నాం. మా కాపు జాతి మీద జరిగిన దాడులు, వ్యాఖ్యలు, అణిచివేతలు అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. అంతేకాదు, మీ గురించే చెప్పాలనుకుంటే, ఈరోజు చాలా కాకతాళీయమా లేకపోతే ఆ భగవంతుడు రాసిన రాత తెలియదు. కానీ అప్పట్లో మీరు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో చేరి మీకు రాజకీయంగా ఎంతో గుర్తింపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత ఇందిరాగాంధీ గారి మీద కూడా ఎన్నో అసందర్భ వ్యాఖ్యలు చేశారు. అవి మీకు గుర్తు రాలేదా? ఆమె మహిళ కాదా? ఆమె కూడా ఒక కుటుంబ సభ్యురాలు కాదా? ఆమె మీద మీరు కామెంట్ చేశారు. ఈరోజు ఆమె పుట్టినరోజు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు నవంబర్ 19. మీరు అసెంబ్లీ నుంచి బాధపడుతున్నట్టు నటిస్తూ బయటకు వచ్చిన రోజు నవంబర్ 19. మరి చాలా కాకతాళీయం. ఆ ఇందిరాగాంధీ గారు కూడా పైనుంచి సంతోషిస్తూ ఉండొచ్చు బహుశా. అలాగే ఒక నరేంద్ర మోడీ గారి గురించి, వాళ్ళ భార్య గురించి ఇదే అసెంబ్లీ సాక్షిగా మీరు చాలా అనుచిత వ్యాఖ్యలు చేయలేదా అని నేను అడుగుతున్నాను. మీకు గుర్తు లేదేమో కానీ ప్రతి ఒక్కరికి గుర్తుంది. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి గురించి ఇక్కడ చెప్పాలి. మీరు ఎంతో కుళ్ళు కుతంత్రాలతో 10 మందిని కూడగట్టుకుని అనేక వర్గాల వారి సహాయంతో మీరు ఆయన్ని హతమార్చిన తీరు మేమెవరం మర్చిపోలేదు. ఆయన మీద లేనిపోని నిందలు మోపటం మేము మర్చిపోలేదు. ఎన్నో రకాలుగా వేధించిన తీరు మర్చిపోలేదు. ఇవన్నీ ఏ కాపు మర్చిపోలేదు, ఏ రంగా అభిమాని కూడా మర్చిపోలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలండి. గుర్తుకు తెచ్చుకోండి ఇప్పటికన్నా సరే. ఎన్ని రకాలుగా కాపుల్ని మీరు అనగదొక్కారో గుర్తు తెచ్చుకోండి. అంతెందుకు, 2019 ఎన్నికలకు ముందు రిజర్వేషన్ విషయమై సర్వేలు చేయించి ఎక్కడ కాపులకి కేంద్రంతో సహా ఈ రిజర్వేషన్ పద్ధతి ఒప్పుకునేలాగా చేస్తారో అని చెప్పి భయపడి దొంగ లెక్కలు వేయించి కాపులు, ఆంధ్ర రాష్ట్రంలో కాపుల శాతాన్ని మీరు తగ్గించి చూపించలేదా? ఇదే అసెంబ్లీ సాక్షిగా ఎన్నో రకాలుగా కాపుల మీద కామెంట్స్ చేయలేదా? అప్పుడు మీకు ఈ బాధ తెలియలేదా అని అడుగుతున్నానండి. అలాగే ఇక మిగతా విషయాలకు వస్తే, మీ ప్రభుత్వానికి అంటే ఎలక్షన్లో 2014 ఎన్నికల్లో మీకు అండగా నిలబడ్డ ఒక మా మెగాస్టార్ చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకున్నారు. ఆయన ఎన్ని రకాలుగా బాధపడేలాగా మీరు, మీ కార్యకర్తలు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, ఎన్ని రకాలుగా కామెంట్ చేశారో మీరు మర్చిపోయారా? ఎవరినన్నా మీరు ఆపగలిగారా? ఆఖరికి ఒక మహిళ, ఆమె పేరు యామిని,
ఆమె గారు పావలా కళ్యాణ్ అంటూ డైరెక్ట్గా ప్రెస్ మీట్లో ఎద్దేవా చేసినప్పుడు, గేలి చేసినప్పుడు మీరేమైపోయారండి? మీరెందుకు బాధపడలేదు? ఇలాగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించారు ఇంకో మహిళ చేత. అటువంటి మహిళల పేర్లు నా దగ్గర ప్రస్తావన వద్దులే కానివ్వండి. ఆ మహిళ చేత నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ తల్లి గారిని తిట్టించారు. మా కాపు మహిళ ఆవిడ కనీసం మీ భార్య అమరావతి రైతులకి సంఘీభావం ప్రకటించడానికన్నా సరే బయటకు వచ్చి ఏదో తనకున్న మంచి మనసుతో, ఎందుకంటే మాకు మహిళలందరి పట్ల చాలా గౌరవం ఉంది, తనకున్న మంచి మనసుతో ఏదో ఒక ఆ శిబిరానికి కొంత సహాయం చేయటం జరిగింది. కానీ అంజనాదేవి గారు ఎప్పుడన్నా బయటకు వచ్చారండి? రాజకీయాలు మాట్లాడారా? మరి అటువంటి దేవత మీద మీరు అంటే మా కాపు కులానికి సంబంధించి ఎటువంటి మేము ప్రాధాన్యత ఇస్తామో ఆవిడకి మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. అటువంటి మనిషి మీద మీరు వ్యాఖ్యలు చేయించలేదా? అప్పుడు ఆవిడ ఎంత బాధపడి ఉండాలి? ఇప్పుడు కన్నా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక మా చిరంజీవి గారి గురించి ఎన్ని రకాలుగా వేధించారు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయండి. ఇంకొక ఇది రాజకీయ ప్రస్తావన కాకపోయినప్పటికీ కాపు కులం కోసం ఉద్యమం మొదలుపెట్టి శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఒక ముద్రగడ గారు, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన్ని తన్నుకుంటూ బయటికి తీసుకురాలేదా? ఆ వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి మా దగ్గర, మేమెవరు మర్చిపోలేదండి. మరి ముద్రగడ గారి భార్య ఏం తప్పు చేసిందండి? ముద్రగడ గారి కోడలు గారు ఏం తప్పు చేశారు? వాళ్ళందరూ కాపులేనండి. మా కాపునాడు తరపున మా కాపు సామాజిక వర్గం తరపున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఆ ఇద్దరు మహిళలు ఏం చేశారు? ఎందుకు అంత అసభ్య పదజాలంతో మీరు రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు? వాళ్ళు కుటుంబ సభ్యులు కాదా? వాళ్ళని ఎందుకు రోడ్డు మీదకి మీరు లాగారు? పూర్వాశ్రమంలో అనేవాళ్ళు చేసిన పాపానికి ఏ జన్మలోనైనా సరే పనిష్మెంట్ దొరుకుతుంది, శిక్ష అనుభవించవలసిందే అని. కాదండి, ఇది కలియుగం. ఇప్పుడు రోజులు చాలా మారాయి, గ్రహస్థితులకు అనుగుణంగా మారిపోయినాయి. చంద్రబాబు గారు, ఎవరు చేసిన పాపం వారికి ఈ జన్మలోనే తప్పకుండా పనిష్మెంట్, శిక్ష అనుభవించే తీరులాగా ఉంటుంది. అది ఈరోజు రుజువు అయిందనేసి మేము భావిస్తున్నామండి. మా కాపు కులం తరపున మేము ఇదే కరాఖండిగా భావిస్తున్నాం. ఎందుకని అంటే ఎన్నో రకాలుగా హింస పెట్టిన మీరు ఈరోజు కెమెరాల ముందు నటించారు. బహుశా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇంకే మహా నటులు కూడా మీ నటన ముందు దిగదుడిపే ఈరోజు మా కాపు కులం భావిస్తుందండి. అటువంటి నటన నటించారు. దయచేసి నటనలు ఆపండి సార్. మీరు కాపు కులానికి చేసిన ద్రోహానికి సంబంధించి మా కాపు కులం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపు కులం మొత్తం ఎప్పుడు మర్చిపోదు. వీటన్నిటికీ సరైన గుణపాఠం, సరైన శిక్ష ఈరోజు మీరు అనుభవించారు అనేది నేను కరాఖండిగా చెప్పదలుచుకున్నాను. ఇక నుంచైనా మీ పద్ధతి మార్చుకోండి. కులపరంగా వేధించటం మానండి, ద్వేషించటం మానండి. ఇది మా కాపునాడు తరపు నుంచి మా డిమాండ్. అదేవిధంగా ముద్రగడ గారు ఇటీవల ప్రకటన చేశారు, తాను రాజకీయాల నుంచి, కుల ఉద్యమం నుంచి, మా కాపు కుల ఉద్యమం నుంచి నేను విరమిస్తున్నానని చెప్పి. దీనికి కారణం ఎవరండి? మీరు, చంద్రబాబు గారు. మీరు మీ మనుషుల చేత, మీ మాజీ మంత్రుల చేత, మాజీ ఎమ్మెల్యేల చేత ఆయన్ని వేధించి ఇటువంటి ప్రకటన వచ్చేలాగా చేయటం నిజం కాదంటారా? అంతెందుకండి, మీరు ఎప్పుడు మా కులాన్ని విడదీసి పాలించాలని చూశారు. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కాపు, తెలగ, ఒంటరి, బలిజ అన్ని కులాలన్నీ, ఉపకులాలన్నీ కూడా మేము ఒకే తాటి మీద ఉంటాం, ఉండబోతున్నాం కూడా. మమ్మల్ని ఎవ్వరూ విడతీయలేరండి. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కాపు కులం పట్ల ఇన్నేళ్లుగా చేసిన దమనకాండకి పర్యవసానమే
మొన్నటి ఎలక్షన్లో మీరు ఓడిపోవటం జరిగింది. ఆ ఓడిపోయి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మా కులం పట్ల ఏదైనా తప్పు చేయటం అంటూ జరిగితే మేము మా స్టాండ్ మేము తీసుకోగలుస్తాము. మా ఓటు అప్పుడు ఎవరికి వేయాలనేది పోయిన ఎలక్షన్లో మీకు ఎట్లాగైతే అనుభవం జరిగిందో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా అదే అనుభవం రిపీట్ అవుద్దని చెప్పడానికి నేనేమీ సంకోచించట్లేదు. జరిగి తీరుతుంది. ఎవరైనా సరే కాపు ఇంత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్య కలిగిన మా కులం పట్ల మీరు కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు, వ్యతిరేక విధానాలు పాల్పడినా, అసందర్భ వ్యాఖ్యానాలు చేసినా, మమ్మల్ని ఏ రకమైన వేధింపులకు గురి చేసినా సరే మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఏ కాపు కూడా దీన్ని సమర్థించరు. ఇప్పటికైనా సరే నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇన్ని సంవత్సరాలుగా అంటే మీరు ఉన్న 14 సంవత్సరాలుగా మీరు పరిపాలించిన సందర్భంగా కాపులను అన్ని రకాలుగా వేధించారు. మీ మనస్సుతో ఆలోచించుకుని కాపులకు మీరు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా అంతెందుకండి, ఒక మల్లెల బాబ్జీ ఆయన సూసైడ్ లెటర్లో మీ పేరు ఉందనే విషయం మీకు తెలీదా? సరే, ఆ విషయం మీ అంతర్గత వ్యవహారం, మీ పార్టీ అంతర్గత వ్యవహారం పక్కన పెడితే, కాపు ప్రజలకి దేవుడు మా వంగవీటి మోహన్ రంగ గారు, ఆయన హత్యలో మీ పాత్ర ఉందని మీకు తెలియదా? అందరికీ తెలుసు. ఆ విషయం కూడా మీరు ఎప్పటికైనా సరే, మీరు ఈ విషయమే ఎప్పటికైనా సరే, మీ జీవితంలో ఎప్పటికైనా సరే రంగా గారిని హత్య చేయించిన తప్పిదానికి మీరు ఎప్పుడైనా సరే క్షమాపణ అడగవలసిందేనండి. ఇప్పటికీ ఏమీ డిలే కాలేదు. మీరు మా కాపు కులం పట్ల చూపించిన భేదానికి, సాగించిన దమనకాండకి అన్నిటికీ మీరు ఎప్పటికైనా సరే క్షమాపణ చెప్పాలని మా కాపునాడు తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. Please subscribe our channel.